బ్రేకింగ్ న్యూస్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సంచలనం సృష్టించిన బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లు ప్రకటించిన న్యాయస్థానం వైద్య బృందం సేకరించిన ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సిబిఐని ఆదేశించింది. ఫిబ్రవరి 27న తెనాలిలో ప్రభుత్వ భద్రత నడుమ తమ సంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని స్పష్టం చేసింది. ఆయేషా హత్య కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సిబిఐ ఇటీవల కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా న్యాయస్థానం ఆమోదించింది. దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం అవశేషాలను సిబిఐ కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో తమ కుమార్తె అవశేషాలను అంత్యక్రియల నిమిత్తం తమకు అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు శంషాద్ బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన కోర్టు ఫిబ్రవరి 27వ తేదీ తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని సిబిఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలిచ్చింది. అవశేషాల తరింపులకు ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో తొలుత సత్యం బాబును నిందితుడిగా అనుమానించినప్పటికీ ఆ తర్వాత నిర్దోషిగా తేల్చి విడిచిపెట్టారు. అసలైన దోషి ఎవరో పోలీసులు తేల్చలేకపోయారు. రైట్గా మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. కాశీరావు, 2007లో సంచలనం సృష్టించిన ఆయేషా కేసుకు సిబిఐ కోర్టు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. ఈ రోజుతో ఈ కేసు ముగిస్తున్నట్లుగా కోర్టు తీర్పునైతే వెలువరించింది. అప్డేట్స్ ఏంటి? లహరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తీవ్ర సంచలనం సృష్టించినటువంటి బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసులో విజయవాడలోని సిబిఐ ప్రత్యేక కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసు దర్యాప్తును ముగిస్తున్నట్లుగా కూడా న్యాయస్థానం ప్రకటించింది. వైద్య బృందం సేకరించినటువంటి ఆయేషా భౌతిక అవశేషాలను ఆమె తల్లిదండ్రులకు అప్పగించాలని సిబిఐ ఆదేశించింది. ఫిబ్రవరి 27వ తేదీన తెనాలిలో ఉన్నటువంటి ప్రభుత్వ భద్రత నడుమ మత సాంప్రదాయాల ప్రకారం అంత్యక్రియలు నిర్వహించాలని కూడా స్పష్టం చేసింది. ఆయేషా హత్య కేసులో నిందితులను గుర్తించడానికి తగిన ఆధారాలు లభించలేదని సిబిఐ ఇటీవల కోర్టుకు తుది నివేదిక సమర్పించింది. ఈ నివేదికను తాజాగా న్యాయస్థానం ఆమోదించింది. దర్యాప్తులో భాగంగా సిబిఐ అధికారులు ఆయేషా మీరా మృతదేహానికి రెండోసారి పోస్టుమార్టం నిర్వహించారు. గాంధీ ఆసుపత్రి వైద్యుల అభిప్రాయం తీసుకున్న అనంతరం అవశేషాలను సిబిఐ కోర్టు ముందుంచారు. ఈ క్రమంలో తన కుమార్తె అవశేషాలను అంత్యక్రియల నిమిత్తం తమకు అప్పగించాలని కోరుతూ ఆయేషా తల్లిదండ్రులు శంషాదా బేగం, సయ్యద్ ఇక్బాల్ బాషా పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపినటువంటి కోర్టు ఫిబ్రవరి 27వ తేదీ తెనాలిలో అంత్యక్రియలు జరపాలని ఆదేశించింది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా సిబిఐ, రెవెన్యూ, పోలీస్ అధికారులు మత పెద్దల సమక్షంలో వీడియో రికార్డింగ్ చేయాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. అవశేషాల తరలింపుకు ప్రత్యేక వాహనం, ఎస్కార్ట్ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. 2007లో విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలోని హాస్టల్లో ఆయేషా మీరా దారుణ హత్యకు గురైంది. ఆ తర్వాత స్నానపు గదిలో కత్తిపోట్లతో నెత్తిరోడుతున్నటువంటి ఆయేషా మృతదేహం వద్ద తన ప్రేమను కాదన్నందుకే ఆయేషాకు ఈ గట్టి పట్టించాలని అంతకుడు ఒక లేఖ వదిలినట్లుగా కూడా తెలిసింది. మొదట హాస్టల్లో వంట మనిషిని విచారించినటువంటి పోలీసులు తర్వాత తెనాలికి చెందినటువంటి శివాంజనేయులపై పరీక్షలు చేసి అతడే నేరస్తుడని కూడా తెలిపారు. వారి కుటుంబీకులు మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతను వదిలివేయడం జరిగింది. తర్వాత దొంగతనం, మానభంగం కేసులను ఎదుర్కొంటున్నటువంటి జగిత్యాలకు చెందినటువంటి ఉపేందర్ సింగ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. 15 రోజుల విచారణ అనంతరం ఇతనే నేరస్తులని కూడా ప్రకటించారు పోలీసులు. తల్లి లక్ష్మీబాయి మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేయగా అతను కూడా వదిలేశారు. ఆ తర్వాత గురువీందర్ సింగ్ అలియాస్ లడ్డు ఖాళీ ముద్రలు ఘటనా స్థలంలో సేకరించి రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.